రాజసుధా ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు రాజసుధా ఛానల్. మరి ఈరోజు మనం న్యూమరాలజీ గురించి చాలా తెలుసుకుంటున్నాం. అసలు నంబర్స్ యొక్క క్వాలిటీస్, అలాగే కంపాటబిలిటీస్. ఎందుకు ఈ కంపాటబిలిటీస్ చూసుకోవాలి అంటే నంబర్ 3లో బోర్న్ అయిన వాళ్ళు ఏ నంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ ప్రాస్పరిటీ. మ్యారేజ్ అంటేనే చాలా ప్రాస్పరస్గా ఉండాలి అండ్ ఒకరి వ్యూస్ ఒకరు షేర్ అవ్వాలి. ఇలా చాలా ఉంటేనే లైఫ్ చాలా పాజిటివ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక మ్యారేజ్ జరిగిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ బర్త్ నెంబర్స్ చాలా పాజిటివ్గా ఫ్రెండ్లీ నెంబర్స్లో ఉంటే లైఫ్లో లక్ చాలా తొందరగా ఫేవర్ అవుతుంది. కాబట్టి నంబర్ 3 క్వాలిటీస్ లాస్ట్ వీడియోలో చూసాం. అసలు నంబర్ 3 యొక్క పవరు, 12 నెంబర్ యొక్క పవరు, 21 నెంబర్, 30 నెంబర్, ఈ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, అలాగే ఫేమస్ పర్సన్స్ 3 నెంబర్లో బోర్న్ అయిన వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఎవరైతే 3, 12, 21, 30 నంబర్స్లో బోర్న్ అవుతారో వాళ్ళు ఏ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లక్ చాలా కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది చెప్తుంటారు కదా, వివాహం అయిన తర్వాత మాకు చాలా కలిసి వచ్చింది, మ్యారేజ్ డేట్, ఇవన్నీ చాలా చెప్తుంటారు. కొంతమంది మ్యారేజ్కి బిఫోర్ నార్మల్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత చాలా ప్రాస్పరస్గా కలిసి వస్తుంటుంది. ఎందువల్ల అంటే లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్. లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ బర్త్ నెంబర్కి చాలా ఫేవరబుల్గా ఉందనుకోండి, లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ప్రాస్పరస్గా ఉంటుంది. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఐటమ్ 3, 12, 21, 30 డేట్స్లో పుట్టిన వాళ్ళు ఏ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చక్కగా లైఫ్లో ప్రాస్పరస్గా ముందుకెళ్తారో తెలుసుకుందాం. నెంబర్ 3 ఈజ్ వెరీ పవర్ఫుల్ అని చెప్పి 3 క్వాలిటీస్ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. మరి 3 నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా వరకు 6 నెంబర్లో 6, 15, 24 డేట్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. బట్ నెంబర్ 3 అంటే 3, 12, 21, 30 డేట్స్, 6, 15, 24 డేట్స్ మధ్య అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా కొలీగ్స్ అయినా, తర్వాత క్లాస్మేట్స్ అయినా, కాలేజ్ మేట్స్ అయినా, ఇలా చాలా ప్లేసెస్లో 3 and 6 నెంబర్ మధ్య విపరీతమైన అట్రాక్షన్ ఉంటుంది. అది మ్యారేజ్ వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది ఆ అట్రాక్షన్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. బట్ 3, 6 ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరు కంగారు పడద్దు. ఆల్రెడీ 3 డేట్లో అబ్బాయి ఉండి 6 డేట్లో అమ్మాయి పుట్టి ఉంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతే దానికి చాలా రెమెడీస్ ఉంటాయి. నేమ్ వైబ్రేషన్స్ చూసుకోవడం అండ్ మ్యారేజ్ డేట్, చిల్డ్రన్ పుట్టిన డేట్స్ బట్టి కూడా కొన్ని మనం సెట్ చేసుకోవచ్చు, నెగిటివ్ థింగ్స్ రాకుండా. అది నెక్స్ట్ వీడియోస్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే 3 డేట్లో పుట్టిన వాళ్ళకి 6 డేట్లో పుట్టిన వాళ్ళతో అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ వెళ్ళేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఆల్రెడీ 3 and 6 డేట్స్లో పుట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే లగ్న కానీ నక్షత్ర పొంతన మ్యాచింగ్ ఇది బాగుంటే చక్కగా పాజిటివ్గా మూవ్ అయిపోతారు. నెక్స్ట్ 3 నెంబర్లో పుట్టిన వాళ్ళు 1 నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కొంత లక్ కలిసి వస్తుంది. బట్ 1, 10, 19, 28 డేట్స్లో పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ 3 డేట్లో పుట్టిన వాళ్ళు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే జనవరి, ఫిబ్రవరిలో పుట్టిన జనవరి 1st, జనవరి 10th, 19, 28 బట్ జాన్ అండ్ ఫెబ్ మంత్స్ అనేవి కొంచెం సాటర్న్ ఓరియంటెడ్ మంత్స్. ఆ మంత్స్లో పుట్టిన వాళ్ళని చేసుకున్నప్పుడు ఒకసారి న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసి అప్పుడు కంపాటబిలిటీ ఎలా ఉందో చూసుకుని వెళ్ళొచ్చు. 1 నెంబర్ కూడా 3కి లక్కీ నెంబరే కాబట్టి 1 డేట్లో పర్టికులర్ మంత్స్. బట్ మార్చ్ 1st, మార్చ్ 10th, 19 డేట్లో పుడితే మాత్రం ఎక్సలెంట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు చాలా వరకు. ఎందుకంటే పైసెస్లో ఉండే 1 కాబట్టి. అలా ఏప్రిల్లో బోర్న్ అయిన 1 డేట్స్, ఏప్రిల్ 1st, ఏప్రిల్ 10th, ఏప్రిల్ 19, ఏప్రిల్ 28 ఇది కూడా చాలా పాజిటివ్. అండ్ మేలో బోర్న్ అయిన వాళ్ళతో కొంచెం మళ్ళీ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇలా ఓవరాల్గా చూసుకొని 1 డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. 6 ఓన్లీ ద అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అట్రాక్షన్స్ తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ మ్యారేజ్ అయ్యాక ఎక్కువ వస్తాయి. అలాగే నెంబర్ 3లో బోర్న్ అయిన వాళ్ళు 9లో పుట్టిన వాళ్ళని, 9, 18, 27 డేట్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. 3 and 9 నెంబర్స్ చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, చాలా గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే 9, 18, 27 డేట్స్లో అగైన్ 2, 11, 20, 29 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళని కూడా చేసుకోవచ్చు. బట్ పర్టికులర్ 2 డేట్ ఎప్పుడైతే నవంబర్లో పుడతారో, 2nd నవంబర్, 11th నవంబర్, 29th నవంబర్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నవంబర్ ఈజ్ అగైన్ వాటర్ ఎలిమెంట్. నెంబర్ 3 వచ్చి 3rd ఏప్రిల్ అనుకోండి, ఫైర్ అండ్ వాటర్ మళ్ళీ డిస్క్రిప్షన్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి కంపాటబిలిటీ చూసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ 1, నెంబర్ 9 అండ్ నెంబర్ 6 కంపాటబిలిటీస్ ఆర్ వెరీ నైస్. అయితే నెక్స్ట్ వీడియోస్లో మనం నెంబర్ 3, 12, 21, 30 డేట్స్లో పుట్టిన వాళ్ళకి
ఏ నెంబర్లో పుట్టిన వారిని చేసుకుంటే బ్యాడ్ లక్ వెంటాడుతుందో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజసుధా ఛానల్.